Uh, hi students, and today's topic about the determination of freezing point depression, Beckmann's method. Beckmann's పద్ధతిలో మనము ఫ్రీజింగ్ పాయింట్ని ఏ విధంగా డిటర్మైన్ చేసుకుంటాము అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ మనకు బెక్మెన్స్ మెథడ్ అంటే బెక్మెన్స్ పద్ధతి నుంచి ఈ దాన్ని మనం తెలుసుకుంటాం. అంటే ఏది ఫ్రీజింగ్ పాయింట్ యొక్క డిప్రెషన్ని ఏ విధంగా లెక్కగడతాము అనేది. సో ఇక్కడ మనం చూసినప్పటికీ బెక్మెన్ పద్ధతిలో ఒక స్ట్రక్చర్ అనేది తీసుకుంటున్నాము. ఒక టబ్లర్ అనేది ఉంటుంది. ఆ టబ్లర్ మనం తీసుకుంటున్నప్పుడు అందులో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇందులో ఏమేమి దానిలోనే అమర్చుకోవాలంటే ఫస్ట్ ఒక సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ అంటే ద్రావణి మరియు ద్రావణం అనేది తీసుకోవాలి, అది కంపల్సరీగా. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బెక్మెన్స్ థర్మామీటర్ని అంటే ఇది వచ్చేసి థర్మామీటర్ అనమాట. థర్మామీటర్ని అమర్చాలి ఒక ట్యూబ్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి స్టిరర్ని అప్లై చేయాలి. ఆ స్టిరర్ అనేది అప్లై చేసినప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఆ టెంపరేచర్కి ఆ తీసుకున్న సొల్యూషన్కి మనకు ఆ స్టిరర్ అనేది ఏ విధంగా రియాక్టింగ్ అవుతుందని చూడాలి. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిర్ జాకెట్గా తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ట్యూబ్, ఇది వచ్చేసి ఫ్రీజింగ్ ట్యూబ్ తీసుకుంటాము. ఇది వచ్చేసి అవుటర్ ట్యూబ్, ఇది వచ్చేసి ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఇక్కడ తీసుకున్నదాన్ని మిక్చర్ ఎంత తీసుకున్నదాన్ని ఫ్రీజింగ్ మిక్చర్ అనేసి అంటాం. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తున్నది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ అంటే ఇక్కడ తీసుకున్న ఫ్రీజింగ్ ట్యూబ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫ్రీజింగ్ ట్యూబ్ బెక్మెన్స్ థర్మామీటర్తో అనేది ప్లాటినం స్టిరర్గా వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫ్రీజింగ్ ట్యూబ్ ఉంది కదా, ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ అనేది మనకు ఫిట్టెడ్ అవుతుంది. ఏదంతా ఫిట్టింగ్ అవుతుందంటే విత్ ఏ బెక్మెన్స్ థర్మామీటర్తో పాటు. ఇక్కడ చూడండి ఫ్రీజింగ్ ట్యూబ్ అనేది బెక్మెన్స్ థర్మామీటర్తో పాటు ఫిట్టింగ్ అయినప్పుడు దాంట్లో మనం ఏమేమి మనుస్తాము అంటే ఒక ప్లాటినం స్టిరర్ అనేది యూజ్ చేస్తాం. ప్లాటినం స్టిరర్ అనేది ఉపయోగించినప్పుడు అవుటర్ మోస్ట్ గ్లాస్ ట్యూబ్లో ఇది వచ్చేసి ఇన్నర్, నెక్స్ట్ అవుటర్ మోస్ట్ వచ్చేసినప్పుడు ఇది అవుటర్ మోస్ట్ ట్యూబ్ అనేది తీసుకుంటున్నప్పుడు ఈ అవుటర్ మోస్ట్ ట్యూబ్లో వచ్చేసి ఇది వచ్చేసి ఇన్నర్, ఇది వచ్చేసి అవుటర్. సో కాబట్టి అవుటర్ గ్లాస్ ట్యూబ్లో తీసుకుంటున్నప్పుడు ఇది ఫిట్టింగ్ ఏది విధంగా తీసుకుంటామంటే ఇది కూడా ఫ్రీజింగ్ ట్యూబ్గానే తీసుకుంటాం. అంటే ఇది కూడా అవుటర్ కానీ ఇన్నర్ కానీ రెండు కూడా ఫిట్టింగ్ ఏదైనా తీసుకుంటాం ఫ్రీజింగ్ ట్యూబ్. బట్ ఇందులో ఇన్నర్లో ఏముంటుంది అంటే బెక్మెన్స్ థర్మామీటర్తో ప్లాటినం స్టిరర్ని యూజ్ చేస్తాము. ఓకేనా. ద నెక్స్ట్ ఇక్కడ మనకు గ్లాస్ జార్ అనేది కంటైనింగ్గా యూజ్ చేస్తున్నప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎంత తీసుకోవాలి ఇక్కడ చూసుకున్నప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 5 డిగ్రీ సెంటిగ్రేడ్గా. అది కూడా ఏముండాలంటే అందులో ప్యూర్ సాల్వెంట్గా తీసుకోవాలి. ఇందులో వచ్చేసి నాన్ వాలటైల్ సొల్యూట్ వచ్చేసి టు ద సాల్వెంట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి సొల్యూషన్గా తీసుకుంటాం. అంటే ద్రావణి వచ్చేసి అంటే సొల్యూట్ వచ్చేసి నాన్ వాలెంటివ్గా తీసుకుంటాము, అండ్ ద్రావణం వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్ లాగా తీసుకుంటాం సొల్యూషన్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇందులో మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ dissolving 250 grams of solvent, lowering of freezing point of solvent 0.500 తీసుకున్నాడు. మాలిక్యులర్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఎంత తీసుకున్నాడు సాల్వెంట్ అంటే 50.2 పర్ 10 grams ఆఫ్ ద సాల్వెంట్ అనేది తీసుకున్నాడు ఇంత. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ని కనుక్కోవాలి. దాంట్లో ఉన్న మాలిక్యులర్ వెయిట్ అనేది ఎంత ఉంది అని కనుక్కునేటప్పుడు ఇక్కడ వాల్యూస్ వేసుకుంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 0.750 grams అదే ఇక్కడ. ఓకేనా. ద నెక్స్ట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఎఫ్ అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. డెల్టా టీవీ అంటే లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్స్ అనేది చెప్పొచ్చు. సో కాబట్టి డెల్టా టీఎఫ్, ఎఫ్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఎఫ్ అని తీసుకుంటాం. సో ఎంత ఇచ్చాడు ఇక్కడ వాల్యూ అంటే ఇక్కడ ఇది ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 0.502 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ఇక్కడ వచ్చేసి వెయిట్ 25 grams అనేది తీసుకున్నాం. ఇక్కడ వెయిట్ వచ్చేసి 25 grams ఇక్కడ తీసుకున్నాం. ద నెక్స్ట్ కేఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, కేఎఫ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పటికీ ఇక్కడ పర్ 10 grams 50.2 అనేది పర్ 100 grams తీసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు మాలిక్యులర్ వెయిట్ కాబట్టి సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టేసుకుంటే సో ఏ విధంగా తీసుకోవచ్చు మాలిక్యులర్ వెయిట్ ఇది కనుగొనాలి కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ. 100 అనేది ఎందుకు వేసుకున్నామని ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 100 ఇంటూ దెన్ నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇక్కడ కేఎఫ్ని తీసుకోవాలి. కేఎఫ్ కూడా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ. ఓకే. స్మాల్ డబ్ల్యూ డివైడెడ్ బై నెక్స్ట్ వచ్చేసి డెల్టా టీఎఫ్ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఓకే. తీసుకున్నప్పుడు దీని వైజ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూస్ని. వేరే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ కేఎఫ్ వాల్యూ
50.2 ఇంటూ స్మాల్ డబ్ల్యూ వాల్యూ 0.750 డివైడెడ్ బై డెల్టా ఎఫ్ వాల్యూ వచ్చేసి 0.502 ఇంటూ మనకి ఎంత తీసుకున్నాడు క్యాపిటల్ డబ్ల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 25 తీసుకున్నాం కాబట్టి 25 వాల్యూస్ని 25 వేసుకోవాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది అంటే మనకు therefore molecular weight is equal to 300. సో ఏ విధంగా వస్తుందంటే ఈ వాల్యూ ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫస్ట్ ఈ అప్వర్డ్ డైరెక్షన్ అప్వర్డ్ స్టెప్ తీసుకుంటే 100 ఇంటూ 502 డివైడెడ్ బై 10 వేసుకుంటే ఇంటూ 750 డివైడ్ బై ఇది 100. సో ఇక్కడ 100 క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ 10 ఇక్కడ 10 0 క్యాన్సిలేషన్ చేసేసుకుంటే ఇంకా డివైడెడ్ బై ఇంకా కిందిది ఏముంటుంది 0.502 ఇంటూ 25 ఉంటుంది. కాబట్టి 502 డివైడెడ్ బై 100 ఇక్కడ వేసుకున్నట్టుగానే ఇక్కడ 502 డివైడెడ్ బై 100 వేసేసుకుంటే ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంది 25. సో ఇక్కడ కూడా ఈ 100 ప్లస్ ఇంకో 25 క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 75 ఉంటుంది. ఇది 5తో క్యాన్సిలేషన్ చేసుకుంటాం కాబట్టి 75 ఇంటూ 4 రిమైనింగ్ 300. 75 ఇంటూ 4 వచ్చేసి 300 వస్తుంది. సో ఇది కూడా ఏ విధంగా చేసుకుంటామంటే 502 ఇంటూ ఇక మిగిలిన 502 ఇంటూ 75 డివైడెడ్ బై 502 ఈ మిగిలినవి ఒకటే కాబట్టి 502 ఇంటూ 75 డివైడెడ్ బై 502. సో 502 క్యాన్సిలేషన్ అయిపోతే స్టిల్ రిమైనింగ్ 75 ఉంటుంది. కాబట్టి 75 ఇంటూ ఇక్కడ తీసుకున్న ఇది క్యాన్సిలేషన్ అయిపోతుంది కాబట్టి 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 300. సో దెర్ఫోర్ molecular weight ఈజ్ ఈక్వల్ టు 300 అనేసి తీసుకుంటాం. అంటే మనకు ఒక molecular weight ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎంత వచ్చింది మనకు 300 అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ద టాపిక్ అబౌట్ ద డిప్రెషన్ ఆఫ్ ద ఫ్రీజింగ్ point in Beckmann's method. So all of you practice at home. Be safe at home only. Thank you.